ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సన్మాన కార్యక్రమము మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో జరగని నేపథ్యంలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రేపు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చేసి నూతనంగా గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లకు అందరికీ కూడా సన్మానం చేస్తారని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపు కేటీఆర్ ప్రోగ్రాంకు భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు, భారీ ఏర్పాట్లన్నింటినీ కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి దగ్గరుండి చేయిస్తా ఉన్నారు. రేపు ఉదయం 10 గంటలకు నాగర్ కర్నూలుకు ఉయ్యలవాడకు మెడికల్ కాలేజ్ వద్దకు చేరుకుంటారని చెప్పేసి అక్కడి నుంచి భారీ బైక్ ర్యాలీతో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి చేరుకుంటారని, అనంతరం కార్యక్రమంలో పాల్గొని మరొక వార్త చూసినట్టయితే కల్వకుర్తి నియోజకవర్గంలోని ఆమన్గల్లో బస్తీ బాట కార్యక్రమము నిరంతరంగా కొనసాగుతూ ఉంది. మున్సిపల్ అధ్యక్షుడు గిరిజన నాయకుడు డాక్టర్ పత్యా నాయక్ బస్తీ బాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు 6వ వార్డులోని గుర్రంగుట్ట వద్ద ఉన్నటువంటి కాలనీలో పలు సమస్యలపైన కలియదిరిగినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రజలతో మమేకమై కాలనీలో నెలకొన్నటువంటి సమస్యలపైన దృష్టి పెట్టడమే కాకుండా వాళ్ళతో కలిసి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేసుకుందామని చెప్పేసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని పాలక మండలిగా ఏర్పరచుకుంటే అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి దోహదపడుతుందని చెప్పేసి కూడా డాక్టర్ పత్యా నాయక్ అక్కడ ఉన్నటువంటి కాలనీ ప్రజలతో చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది.